చంద్రబాబు నాయుడు ఫ్రస్ట్రేషన్ లెవెల్ తారాస్థాయికి వెళ్లిందని ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషా ఘాటుగా విమర్శించారు. కడప 46వ డివిజన్ శాస్త్రీయ నగర్లో గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం జగన్మోహన్ రెడ్డి అందిస్తున్న సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా అని ఆరా తీసి అందరికీ న్యాయం చేయడానికి తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు. ఈరోజు మన ముఖ్యమంత్రి గారు ప్రజల గురించి ఆలోచన చేస్తే ఈరోజు మనం ముందుకెళ్తున్నారు కాబట్టి మరి ఎన్ని కార్యక్రమాలు చేసుకున్నా కూడా ఈరోజు ప్రజలు చంద్రబాబు నాయుడిని నమ్మే పరిస్థితుల్లో లేరు. అందుకే ఈరోజు ఎందుకంటే చంద్రబాబు నాయుడికి జగన్మోహన్ రెడ్డి గారిని ఎదిరించే సత్తా లేదు. అందుకే ఈరోజు అన్ని రాజకీయ పార్టీలను ఈరోజు ఏకం చేసుకొని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని మరి ఆ పదవి నుంచి దించే మరి ఏదైతే లక్ష్యంతో ఈరోజు ముందుకెళ్తున్నారు, మరి ఎన్ని కుట్రలు ఎన్ని కుతంత్రాలు చేసినా కూడా ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా 2024లో మరొక్కసారి జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేసుకోవాలి అని ఆలోచనతో ఈరోజు ఉండారు కాబట్టి